హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, దమ్ముంటే 100 మందిని ఒకేసారి పంపించు అని మగధీర సినిమాలో ఓ డైలాగ్. ఇలాంటి డైలాగులు సినిమాల్లో వచ్చినప్పుడు ఆ చరిత్రల గురించి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం గానీ అసలు చరిత్రలో ఎంతో మంది యోధులు ఉన్నారు. ఈ చరిత్రలో తెలియని యోధుల పేర్ల గురించి అనేకం కూడా మన ప్రస్తావనలో ఉన్నా గానీ ఇప్పుడు అవి వాడుకలో లేవు. ఈ పేర్లన్నీ కూడా మనం వినే ఉంటాం. ఈ రోజు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక వీరుడి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఆ యోధుడి యొక్క పేరుగా మన పాఠ్య పుస్తకాల్లో లేదు, మన సినిమాల్లో లేదు, మన చరిత్ర పుటల్లో కూడా లేదు. కానీ 400 సంవత్సరాలు మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేసిన పేరు. ఆ పేరు ఎవరు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అరబ్బుల పాలిట యమకింకరుడు, సనాతన ధర్మానికి కవచం, మహాకాళేశ్వరిని మహాభక్తుడు, ఆయనే వీర్ బప్పా రావల్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక యోధుడి కథ కాదు, భారత గర్వగాథ. అసలు ఎవరి బప్పా రావల్? కాలభోజుడు అని కూడా పిలువబడే బప్పా రావల్ మేవార్ రాజ్యంలో గుహిలా రాజ్పుత్ రాజవంశానికి చెందిన పాలకుడు. తొలి గుహిల అధిపతుల గురించి శాసనాల్లో ప్రస్తావించబడినప్పటికీ తరువాతి చరిత్రలు అలాగే బార్డిక్ సాంప్రదాయాల్లో బప్పా రావల్ మేవార్ ప్రాంతానికి మొదటి ప్రధాన పాలకుడిగా ఆయన గుర్తించబడ్డాడు. వాయువ్య భారతదేశంలో అరబ్ దండయాత్రను తిప్పికొట్టిన ఘనత ఆయన చరిత్రలో పొందుపరచబడింది. 15వ శతాబ్దపు ఏకలింగ మహత్య అంటే ఏకలింగ పురాణం అని కూడా దీన్ని పిలుస్తారు. దీని ప్రకారం బప్ప గుహిల రాజవంశ స్థాపకుడు, గోదత్తుడికి 9వ వారసుడు. ఈ గ్రంథం ఆయన్ను 728 CAలో మేవార్ రాజ్యాన్ని స్థాపించడంలో అలాగే ఏకలింగి ఆలయాన్ని నిర్మించడంలో ఘనత వహించారు. ఏకలింగ మహత్యము అలాగే ఇతర బార్డిక్ చరిత్రలు బప్ప తండ్రి నాగాదిత్యుడు అలాగే అతని కుటుంబంలోని ఇతర మగ సభ్యులందరూ ఇదార్ బిల్లులతో జరిగిన యుద్ధంలో మరణించారని పేర్కొంటున్నాయి. అతను తన ఇద్దరు విశ్వాసపాత్రులైన బిల్లుల పరిచారకులతో కలిసి మారువేషంలో ఉంటూ ఉండేవాడు. అతను నాగడాకు చెందిన ఒక బ్రాహ్మణ మహిళచే అయిన పెంచబడ్డారు. ఆమె అతన్ని గోవుల సంరక్షకులుగా నియమించింది. ఒకరోజు అతను హరిత్రాషి అనే ఋషిని కలిశారు. హరిత్రాషి నిర్దేశించిన విధంగా తన తపస్సును పూర్తి చేసిన తరువాత అతను తన తండ్రి హంతకులను ఓడించి మేవార్ రాజ్యాన్ని స్థాపించాడని కూడా చెబుతూ ఉంటారు. ఇక ఇతిహాసాల ప్రకారం ఋషి బప్పాను నాగ్డాలోని ప్రఖ్యాత ఏకలింగ ఆలయాన్ని నిర్మించమని ప్రోత్సహిస్తారు. ఇది అప్పటి నుంచి మేవార్ పాలకుల కుటుంబ దేవతగా ఆమె ఉంటూ ఉన్నది. ఇక గోర్ఖాద్న అనే ఋషి అలాగే గోర్గారాజు పృథ్వీనారాయణ్ షాకు సంబంధించిన ఇలాంటి పురాణం ఉందని ఇండోలాజిస్ట్ డేవిడ్ గోర్డాన్ నైట్ పేర్కొన్నారు. పదకొండవ శతాబ్దం రచయిత అయిన ఆల్ బిరూని కూడా రసవాది వ్యాధి అలాగే రాజు విక్రమాదిత్యకు సంబంధించిన ఇలాంటి పురాణాన్ని కూడా ఆయన నమోదు చేశారు. కొన్ని పురాతన రికార్డుల ప్రకారం బప్పా రావల్ ప్రసిద్ధ చిత్రకూటాన్ని అంటే చిత్తూరు కోట అక్కడి నుంచి ఆయన స్వాధీనం చేసుకున్నారు. ఆర్సి మజుందార్ మరియు ఆర్వి సోమాని వంటి పండితులు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారంగా అరబ్ ఆక్రమణదారులు చిత్తూరు పూర్వ పాలకులను ఓడించారని
అలాగే అరబ్ ఆక్రమణదారులను తిప్పికొట్టిన తర్వాత బప్ప చిత్తూరుపై నియంత్రణ సాధించారని వాళ్ళు అందులో రాసుకొచ్చారు. ఇస్లాం మతం ప్రారంభమైన కొద్ది కాలంలోనే అరబ్ నుంచి ఇరాన్ వరకు దేశాలన్నీ కూడా మారిపోయాయి. తరువాత ఆ కన్ను భారత్ మీద పడింది. కాఫీర్ అని పిలిచి మారని వారిని చంపాలి, మారితే బతకనివ్వాలి. ఈ సిద్ధాంతంతో భారీ సైన్యంతో భారత్లోకి ప్రవేశించారు మహమ్మద్ ఖాసిం. సింధు రాజ్యంపై దాడి, రాజు దాహెర్ సింగ్ ప్రతిఘటన 2 సార్లు ఓడిపోయిన ఖాసిం 3వసారి మాత్రం మోసంతో గెలిచాడు. ఇక ఆ తరువాత మన మందిరాలని ధ్వంసం చేయటం, స్త్రీలపై అత్యాచారాలు, పిల్లల హత్యలు, బలవంతపు మత మార్పిళ్లు అనేకం జరిగాయి. భారత్ మొత్తం కూడా ఇస్లాం రాజ్యంగా మారబోతున్న సమయంలో అప్పుడు భారత భూమి ఒక రుద్రుణ్ణి కోరింది. మహాశివుడు తన పరమ భక్తుడిని భూమిపైకి పంపినట్టుగా సడన్ గా, అంటే సుమారు 713 ఏడిలో రాజస్థాన్ చిత్తోడ్ సూర్యవంశానికి చెందిన శ్రీరాముని వంశంలో పుట్టిన వీరుడు. అసలు పేరు కాలభోజ్. చరిత్రలో ప్రసిద్ధి వీరబప్ప రావల్. అయితే ఇందాక చెప్పినట్టుగా హరిత ఋషి ఆశీర్వాదంతో అస్త్ర శస్త్ర విద్యల్లో అజేయుడు మన బప్ప. ఏకలింగ మహాశివుణ్ణి తన రాజుగా భావించిన ఒక సేవక రాజు. సింధు నుంచి పారిపోయిన ప్రజలు కథ బప్పా రావల్ వరకు చేరింది. ఒక్క క్షణం కూడా రావల్ ఆలోచించలేడు. నాగభట్ విక్రమాదిత్య 2వ వాడు ఇతర రాజులతో కలిసి హరహర మహాదేవ అనే నినాదంతో సింధు సామ్రాజ్యం వైపు కదిలాడు. ఒకవైపు 1,00,000 మంది సైన్యం, మరోవైపు సంఖ్య చాలా తక్కువ, కానీ ధైర్యం మాత్రం అపారం. భీకర యుద్ధం. ఖాసిం సైన్యం పూర్తిగా ఓడిపోయింది. బలూచిస్తాన్ వరకు తరిమి కొట్టారు. సింధులో మళ్ళీ భగవద్ధ్వజం ఎగురవేసి సనాతన ధర్మాన్ని స్థాపించాడు. ఇంతటితోటి కథ ముగియలేదు. ఈసారి అరబ్ రాజులు 4 వైపుల నుంచి భారత్పై దాడికి సిద్ధమయ్యారు. కానీ బప్పా రావల్ యుద్ధ నీతే వేరు. శత్రువును వారి భూమిలోనే తొక్కాలి. అరబ్ భూమిలోకి ప్రవేశించి ఖోరాసన్, ఇరాన్, జురాన్ అరబ్ ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గజనీ రాజును ఓడించి సైనిక స్థావరాన్ని నిర్మించాడు. ఆ ప్రదేశమే ఈరోజు రావెల్పిండి. 36 మంది ముస్లిం రాజులు తమ కూతుళ్ళనిచ్చి అల్లుడిగా చేసుకున్నా అతని ధర్మం మాత్రం ఎక్కడా కూడా మారలేదు. దాదాపు 35 సంవత్సరాల పాలన తరువాత ఇక సన్యాసాన్ని స్వీకరించి ఏకలింగుని సేవలో జీవితం అర్పించాడు. 97 ఏళ్ల వయసులో మహాశివునిలో లీనమయ్యాడు. 400 సంవత్సరాలు భారత వైపు చూడటానికి శత్రువులు వణికిపోయారు. మన చరిత్రలో ఇతని గురించి లేదు, మన పుస్తకాల్లోనూ లేదు. ఇది నిజంగా మన దౌర్భాగ్యమా లేక మన మౌనమా? వీర్ బప్పా రావల్ కి కోటి వందనాలు. ఈ వీడియోని గనక మీ గుండెను గనక తాకినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిచిపోయిన వీరులను గుర్తు చేయడం మన ధర్మం. హర హర మహాదేవ.